హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇందుకోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఇలా బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఈ 3 ఉప్పు, కారం, పసుపు 3 వేసిన తర్వాత ఒకసారి ఇవి చికెన్కి పట్టేలాగా ఒకసారి చికెన్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసాక చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే మనం వేసిన మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను. అంటే సగం నిమ్మకాయని ఇందులో పిండుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చికెన్ని. ఈ మసాలాలు చికెన్కి ఎంత బాగా పడితే చికెన్ టేస్ట్ అంత బాగా వస్తుంది కదండి. అందుకే ఈ చికెన్ని మ్యారినేషన్లో చాలా బాగా నీట్గా చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టద్దండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని చికెన్ మసాలా పౌడర్ కాల్చి వేయించుకున్నాం. 2 ఎండుమిర్చి, 1 ఇంచి ఎండు కొబ్బరి, 1 ఇంచి దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 చిన్న బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకుందాం. కొంచెం ద్వారగా వేసాక వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుందామండి వీటిని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో మనం 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 1 చిన్న బిర్యానీ ఆకు, 1 ఏలక్కాయ వేసి కొంచెం దూరగా వేయించుకుందాం. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం అండి. 1 చిన్న కప్పు ఆనియన్స్ వేసుకుందాం. హాఫ్ కిలో చికెన్కి 2 చిన్న సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఆనియన్స్ని. ఇలా ఆనియన్స్ వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద 1 హాఫ్ స్పూన్ వేసుకుందాం అండి. ఇందాక చికెన్ మ్యారినేషన్లో 1 హాఫ్ స్పూన్ వేసాను, మళ్ళీ ఇక్కడ 1 హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం అండి. ఈ చికెన్ అంతా వేసాక ఒకసారి మళ్ళీ గెంటితో బాగా కలుపుకున్నాను చికెన్ని. ఇలా చికెన్ అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు చికెన్ బాగా ఉడకనిద్దామండి. చికెన్లో వాటర్ పోయట్లేదండి, ఇది చూసారుగా. ఇలా మనం వాటర్ ఏం పోయలేదు, చికెన్లో ఉన్న వాటర్తోని చికెన్ అంతా ఉడికిపోవాలి. మనం చేసుకునేది ఫ్రై కాబట్టి వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు చికెన్ బాగా ఉడకనిద్దామండి. ఆ చికెన్ 80% ఉడికిన తర్వాత ఇందులో
మనం ఇందాక చికెన్ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ పౌడర్ని చల్లేసుకొని చికెన్ అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ బాగా మగ్గనిద్దామండి. ఇలా మూత పెట్టుకొని చికెన్ కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చికెన్ అంతా కలుపుకుందామండి బాగా. ఇప్పుడు ఇందులోని గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసాక సరే మళ్ళీ చికెన్ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ గరం మసాలా అంతా చికెన్ పెట్టేటట్టు ఒక 5 నిమిషాల పాటు చికెన్ బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో పైన కొత్తిమీర జల్లుకుందాం అండి. కొత్తిమీర జల్లేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. అంతేనండి, మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇది మనం వైట్ రైస్, బగారా రైస్ దేంట్లోకైనా సరే అండి చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.